ఎవ్వరు కూడా అంత మాట్లాడే సిచ్యువేషన్లో లేరు. సో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఏ రకంగా చూడొచ్చు మనం దీన్ని? పబ్లిక్ పల్స్ పక్కన పెడదాము, బట్ పాలన ఎట్లా ఉంది అని అడుగుతుంటే కూడా ఒకరిద్దరు ఎవరో మనం బలవంతం చేస్తే అది కూడా చెప్తున్నారే తప్ప, సో వాళ్ళకై వాళ్ళు ముందరకు వచ్చి ఇది ఒక సమస్య ఉన్నది, మాకు ఇది తీరాలి, ఇది జరగాలి, సో ఇటువంటి ఆన్సర్స్ మాత్రం ఎక్కడి నుంచి రావట్లే. ప్రాబ్లమ్స్ చెప్పుకోలేనటువంటి పరిస్థితిలో పబ్లిక్ ఉన్నారా, లేకపోతే ఈ రాజకీయ నాయకులతో వెక్స్ అయిపోయి ఉన్నారా? సో ఎలా ఉన్నారు, ఏమున్నారు అనేది కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. బట్ ఇక్కడ అందరూ కూడా స్కూల్ పిల్లలే ఉన్నారు. సో పెద్ద పెద్ద వాళ్ళే చెప్పినప్పుడు ఇక స్కూల్ పిల్లలు ఏం చెప్తారండి? ఇప్పుడు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కదా, అంటే ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఉన్నటువంటి పాలన ఎట్లా అనిపిస్తుంది? కేంద్రంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు. ప్రెజెంట్ బాగానే ఉంది. ఓకే. సో అంటే మీ యూత్ అంతా ఏమనుకుంటున్నారు యాక్చువల్గా? అంటే పాలన గురించి కావచ్చు. మోడీ మళ్ళీ రావాలని. సో మోడీ అయితే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారు. సో ఒక రీజన్ చెప్పండి మోడీ రావడానికి. బికాజ్ ఆర్టికల్ 370. ఆర్టికల్ 370. ఓకే. ఎస్, మీ పేరెంట్స్? వంశీ. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అప్పటి నుంచి అందరిని అడుగుతా ఉన్నాం, బట్ ఏదో మేము ఏమంటారు బాంబు పెట్టినట్టు ఫీల్ అయ్యి భయపడతా ఉన్నారు మాట్లాడమంటే, బట్ మీరు ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పారు, చాలా చాలా థ్యాంక్స్. ఓకే. సో ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే యూత్ అంతా కూడా కొంచెం మోడీ వైపు చూస్తున్నారని కూడా తెలుస్తా ఉన్నది. పాలన ఎట్లా ఉందనే దాని మీద ఒక చిన్న వన్ లైన్ ఆన్సర్. మన రాష్ట్ర పాలన కావచ్చు, కేంద్ర పాలన కావచ్చు, కమింగ్ లోక్సభ ఎన్నికలు నడుస్తా ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర పాలన బాగానే ఉంది, కేంద్ర పాలన కూడా బాగానే ఉంది, రెండు బాగానే ఉందంట. ఓకే. సో ప్రజలకు కావాల్సింది ఏంది? ఎటువంటి లైక్ ఏమైనా మోడీ ప్రభుత్వం ఇస్ బెటర్. ఓకే, అంతే అంటారు. ఎస్, డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలా మనము అడుగుదాము, చెప్పేవాళ్ళు చెప్తారు, ప్రయత్నించడంలో తప్పు లేదు కాబట్టి ఒకసారి మనమే ఇంకా ముందరికి వెళ్దాం. ఎవరైనా మాట్లాడతారా లేదా అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో మోస్ట్లీ మనం మాట్లాడండి అన్నప్పుడు వీళ్ళు చెప్పే సమాధానం ఒక్కటే, సమయం లేదు అంటున్నారు. సో టైం లేదు అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్లా ఉంది రాష్ట్రంలో పాలన ఎట్లా ఉంది, దేశంలో పాలన ఎట్లా ఉంది? సో మీరేమనుకుంటున్నారు? ఏమైనా మార్పులు కావాలనుకుంటున్నారా? మీ అభిప్రాయం చెప్పండి. Now it is very good. రాష్ట్రంలో ఓకే, Center lo also very good. Okay. Modi Saab is very fine and he will succeed like anything. Super, and, sir. Here he has to struggle. Okay. Our Revant Reddy Saab and his team ఓకే, should struggle and they will come up and wipe out everybody else. ఓకే. మీరు ఇచ్చే సజెషన్స్ ఏంది? Suggestions, they have to work more. ఓకే, The state government have to be careful and work more and see that their government does not fall. ఓకే, And succeed for 2 terms at least. అయితే సార్ ఇప్పుడు మీరు చూస్తున్నారు లేదా వార్తలు, ప్రభుత్వం పడిపోతుంది అని మాటిమాటికి చేస్తా ఉన్నారు వ్యాఖ్యలు. సో మీరు ఏకీభవిస్తారా? ఓకే, That's only a rumor. There are some other parties are creating rumor and want to make him down. ఓకే, But he is very strong man. Okay. And his team also is very strong. Oh. That's why they can easily succeed and they will come up in థ్యాంక్ యూ. for 2 terms at least. సూపర్. థ్యాంక్ యూ సార్. మీరు సేమ్ థింగ్? Same thing. సేమ్. ఓకే, డన్. वेरी गुड जेंटलमैन. इंडिया को आगे लाने और देश को आगे बढ़ाने के लिए सबका साथ, सबका विकास, सबका ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మనం ఇంకా మాట్లాడదాము, వెళ్తూ మాట్లాడదాము. సో ఇంకెవరైనా మాట్లాడతారా అంటే ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది పెద్దవాళ్ళు మాత్రం కొంచెం ధైర్యంగా ముందరకు వచ్చి చెప్పాలనుకున్నారు, చెప్పిండ్రు ఈజీగా. ప్రస్తుత పాలన ఎట్లా ఉందనేది మాట్లాడతారా? సో ఎలా ఉంది పాలన అని తెలుసుకునే ప్రయత్నంలో ఇక్కడికి రావడం జరిగింది. సో ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి పాలన ఎట్లా ఉంది, కేంద్రంలో ఎలా ఉంది? సో మీ ఫీలింగ్ ఏం తెలుసుకుందామని. ఏం మాట్లాడాలో మీ అన్నదానికి మాకు అర్థం కావట్లేదా? మీకు ఏ పార్టీ బెటర్ అనిపిస్తుంది? మీకు పార్టీ కోసం చూస్తే మనము బాగుపడలేము, కష్టం మనం చేసుకొని బతకాలి. అంటే ఏ పార్టీ అయినా మన కష్టం తీరదు, కష్టం చేయగలక వెళ్ళది. ఇప్పుడు ఈయన మంచిగా చేస్తాడు, ఆయన మంచిగా చేస్తానే అదొక భ్రమ. మనం డ్యూటీ చేసుకోవాలి, మన పిల్లల్ని చదివించుకోవాలి, ఆరోగ్యంగా బతకాలి, అంతే అంటారు. సో మరి ఓటే ఏదో ఒక పార్టీని అయితే నమ్మాలి కదా.
ఏదానికే దానికైతే ఓటుని జడగొట్టుకోదు ఎవరికైనా వేసుకోవచ్చు అంతే అంటారా? అంతే. మీకు అంతా బాగానే ఉన్నాయా పథకాలు అన్ని కూడా ఏదైనా? అన్ని బాగానే ఉన్నాయి మాకు. అన్ని బాగానే ఉన్నాయి. Yes, thanks. అప్పటి నుంచి అయినా సోనియా గాంధీ. అంతేనా? ఓకే డన్. సో అంటే ఇప్పుడు ఈయన మాట్లాడినటువంటి మైండ్ సెట్ ఎలా ఉందంటే, సో ఇందాక మనం మాట్లాడినాం, అరే ఏ ప్రభుత్వం వచ్చినా మా బతుకులు మారుతాయా, మా కష్టం తప్పదు, మేము జీతం కోసం పనిచేయాలి, మా కుటుంబాన్ని పోషించుకోవాలి. సో అందరు అంతే ఇంచుమించు. అంటే ఇది ఒక నోటాకి సంబంధించినటువంటి ఒక ఆన్సర్ లాగా కనబడతా ఉన్నది. సో ఎనీవేస్ మనం ఇంకా చూసారా అప్పటి నుంచి మనం అడుగుతూ వచ్చాం. సో మాట్లాడండి అంటున్నాం, ముందరికి వెళ్తా ఉన్నాం. బట్ ఎవరో కొంతమంది అయినా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది నాకైతే ఈరోజు. సో ఎందుకు ధైర్యం చేయట్లేదు పబ్లిక్? సో మనకెందుకు అనుకున్నారా, భయపడుతున్నారా? సో పల్స్ చెప్తే ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్నారా తెలియదు కానీ, బట్ ఏమైనా మా విలేజర్స్ అబ్బా, మా ఊర్లో మాత్రము మాట్లాడమంటే ఇక తాతకు మైక్ ఇచ్చి పొట్టు మాట్లాడంటే ఆయన బాగానే చెప్పుకుంటాడు ఊర్లో పంచాయతీ. కానీ ఇక్కడ సిటీ విషయానికి వస్తే ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రావట్లే. బట్ చూద్దాం ఏం జరుగుతుంది, ఏం మాట్లాడతారు అనేది కూడా ఒకసారి అడిగి తెలుసుకుందాం, ప్రయత్నిద్దాం. ఇప్పుడు పాలన ఎట్లా ఉంది రాష్ట్రంలో, దేశంలో ఎట్లా ఉంది, సో మీ అభిప్రాయం ఏంటి అనేది ఒకసారి. పర్వాలేదండి, మామూలుగా ఉంది. సో బాగుంటుంది, లోకల్ కూడా బీజేపీ వస్తేనే బాగుంటుంది. ఓకే, పరిపాలన మంచిగా ఉంటది, స్ట్రిక్ట్ గా ఉంటది. వాళ్ళు అన్ని బానే ముస్లిం అంటారు కానీ అట్లా ఏం లేదు, పర్వాలేదు. వాళ్ళు వస్తే సమపాలన మోడీ వస్తేనే అందరికి బాగుపడతారండి. థ్యాంక్స్ అండి. అండ్ ఇప్పుడు అదేంటి మహిళా పథకాలు కూడా చాలా పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఉచిత బస్సు కావచ్చు, మహాలక్ష్మి లేదండి, అది ఇచ్చినా గానీ సరిగా ఏమి ఫాలో అవ్వట్లేదు. కరెంట్ బస్సు కూడా అసలు కొట్లాడము అది ఇది అదే జరుగుతుంది. ఓకే, 200 యూనిట్లు ఇచ్చాడు, మా పక్క వాళ్ళకే ఇచ్చారు, మా మామ వాళ్ళకు మళ్ళీ కొంచెం కరెంట్ బిల్ ఎక్కువ కాగానే తీసేసాడు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రావట్లేదు, మళ్ళీ తీసేస్తున్నాడు. అచ్చా, ఓకే. సో మీ అభిప్రాయం అయితే కేంద్రంలో మళ్ళీ బీజేపీ రావాలి? పక్కా బీజేపీ రావాలండి, బాగుపడతారు. ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వం బీఆర్ఎస్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి తెలంగాణ? చాలు, పరిపాలించింది 10 ఏళ్ళు చాలు, ఇంకొద్దంటారు. మళ్ళీ తర్వాత ఇంప్రూవ్ చేసినాక వాళ్ళు డెవలప్ అయితే అప్పుడు రావచ్చేమో కానీ, అంటే వాళ్ళలో ఏమైనా మార్పు వస్తే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత రావచ్చు కానీ ఇప్పుడు మాత్రం వద్దంటారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో డేర్గా ముందరికి వచ్చి మాట్లాడారు. మార్నింగ్ కూరగాయలు కొనుక్కుంటూ కూడా మనకు టైం ఇచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడైతే మంచిగానే ఉందా? ఈ ప్రభుత్వం బాగుందా, గత ప్రభుత్వం బాగుందా? మీకు ఏది బాగుంది? అప్పుడు అన్ని సౌకర్యాలు మంచిగానే ఉండే, మరి ఇప్పుడు అన్ని మళ్ళీ వెనకబడ్డట్టు అని అంటున్నారు కదా, మీ ఫీలింగ్ ఏంది? అది కూడా అంతే. ఇప్పుడు లోక్సభ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు మళ్ళీ అంటే ఎవరు మంచిగా అనిపిస్తారు కేంద్రంలో, దేశంలో ఎవరు ఉంటే బాగుండు అనిపిస్తుంది? మోడీ కొంతవరకు మంచిగానే ఉన్నాను. సో మీ సమస్యలు ఏందన్నా, జిహెచ్ఎంసీ మీకు సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ఇక సమస్యలు అంటే అమ్మ ఇక మాకు ఇదే పని చేసుకుంటున్నాం, బతున్నాం. ఇక మాకు జీతాలు అయితే వాళ్ళు ఏం చేస్తారు, టైంకి రావట్లేదు జీతాలు. టైంకు ఇప్పుడు వస్తున్నాయి, ఇప్పుడు వస్తుంది, ఇప్పుడు కొద్దిగా టైంకి వస్తుంది. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. అంటే మన అందరు కూడా చెప్పడానికి భయపడుతున్నారు, బట్ మీరు మాట్లాడారు, చాలా సంతోషం. థ్యాంక్ యూ. ఏంది ఇంకా ఇస్తలేడు, ఇంకా టైం పడుతుందేమో, మేబీ 3 నెలలు అయింది కదా. ఇస్తారా ఇయ్యరా ఏదో ఒకటి చెప్పమంటారు. సో అది రేవంత్ అన్న, ఇందిరమ్మ ఇల్లు అంట, ఇస్తారా ఇయ్యరా ఏదో ఒకటి చెప్పండి, మా అన్నలు అడుగుతున్నారు. సో దయచేసి మీకు చెప్పాల్సినటువంటి బాధ్యత మీకు ఉన్నది. సో ఇందిరమ్మ ఇల్లు అంటేనే మా వాళ్ళంతా కూడా ఓట్లేసారు. సార్ మా ఇందిరమ్మ ఇళ్ళ సంగతి ఏందో దయచేసి ఒకసారి తెలియజెప్పండి అని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ మీద ఏమైనా రోడ్ షో పెడితే దీనికి సమాధానం చెప్పండి అని చెప్పి నేను అడుగుతా ఉన్నా.